గైస్ నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే మన నిఖిల్ నాయక్ గారు బాల్ అయితే పట్టుకోవడం జరిగింది. ఆ బాల్ తీసుకెళ్లి తనుజ గారికి అయితే ఇవ్వడం జరిగింది. తనుజ గారు అయితే సేఫ్ నామినేషన్స్, అసలు వేస్ట్ నామినేషన్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆవిడకి పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి. బర్నీ గారిది ఉంది, దివ్య గారిది ఉంది. హౌస్ లో చాలా చాలా మందితో పెద్ద పెద్ద పాయింట్స్ అయితే ఉన్నాయి. కానీ కావాలని చెప్పి బాండ్స్ కోసం మరి ఫ్రెండ్షిప్ కోసం తెలియదు, సేఫ్ నామినేషన్ అయితే వేశారని చెప్పితే నాకు అనిపించింది. మన తనుజ గారి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మన రాము గారి మీద చేశారు. ఏమని చెప్పి అదే నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని చెప్పి. నాకైతే ఒకటే అనిపించింది, రాము గారి ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ ఒక్క సంజన గారి విషయంలోనే. మిగతా అంతా టూ గుడ్, ఆయన ఓన్ డిసిషన్. అది కూడా నాగ్ సార్ కూడా రాముని అప్రిషియేట్ చేశారు. అదే మన రాము గారు చెప్తే అది నాగ్ సార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తారు. అంటే నాగ్ సార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంది, బయట నుంచి చూసిన వాళ్ళదే కదా, అంటే ఆడియన్స్ తరపునే కదా నాగ్ సార్ చెప్పేది. అది నాగ్ సార్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాది వేరు, మేము 24/7 చూస్తున్నాం అని చెప్పి చెప్తారు ఏంది మన తనుజ గారు. ఆ నామినేషన్ అయితే ఫేర్ అయితే అనిపించలేదు గైస్. చాలా సేఫ్ అయితే వేశారు. అది కాకుండా దానికి అదే అనుకుంటే రెండో నామినేషన్ సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు. ఏమని చెప్పి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదని చెప్పి, ఇన్వాల్వ్మెంట్ కనపడట్లేదని చెప్పి, ఎక్కువ మాట్లాడట్లేదని చెప్పి. దేనికి మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడి అనవసరంగా గొడవలు పెట్టుకుంటే మీరు నామినేట్ చేయకుండా ఉంటారా? అంతే, మీతో ఎక్కువసేపు మీతో తిరగాల అని చెప్పి మన సుమన్ శెట్టి గారు అయితే బాగా స్టాండ్ తీసుకున్నారు. ఈ మధ్య సుమన్ శెట్టి గారి గేమ్ అయితే డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఇలానే క్వశ్చన్ చేసుకుంటా వెళ్తే నెక్స్ట్ లెవెల్ అయితే గ్రాఫ్ అయితే పెరిగిద్ది. తనుజ గారి నామినేషన్స్ అయితే చాలా సేఫ్ గా అయితే వేశారని చెప్పి నాకైతే అనిపించింది గైస్.